ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతిపై నేడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. ఇది ఒక్క జగన్ కుటుంబానికి మాత్రమే అవమానం కాదని మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి అవమానకరమని అన్నారు. ఆదాని గ్రూప్ లంచాల వ్యవహారంలో జగన్ కు 1750 కోట్ల ముడుపులు ముట్టాయనేది స్పష్టంగా తేలిపోయిందని పేర్కొన్నారు. జగన్ పేరు మాత్రమే బయట పెట్టలేదు తప్ప ఆయనకే లంచం ముట్టిందని అమెరికా స్పష్టంగా వెల్లడించిందని అన్నారు. ఆదాని స్వయంగా ఏపీ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తితో 1750 కోట్లకు డీల్ కుదుర్చుకున్నాడని, దీంతో ఆదాని కంపెనీతో ఏపీ ప్రభుత్వం 25 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారని గుర్తు చేశారు. జగన్ తన స్వార్థం కోసం దండుకున్న లంచంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎంత భారం పడుతుందనేది ఆలోచించలేదన్నారు. లంచం తీసుకుని సోలార్ పవర్ ను అధిక ధరకు కొనుగోలు చేశాడని షర్మిల మండిపడ్డారు. జగన్ కు ముట్టిన 1750 కోట్లకు బదులుగా రాష్ట్ర ప్రజలపై రాబోయే రోజుల్లో 1,00,000 కోట్ల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఎప్పుడు విశ్వసనీయత అంటూ కబుర్లు చెప్తారని గుర్తు చేస్తూ ఆదాని కంపెనీ విషయంలో లంచం పుచ్చుకొని జగన్ తన విశ్వసనీయతను తానే కాలరాసుకున్నారని విమర్శించారు. ఆదాని దేశం పరువు తీస్తే జగన్ ఆంధ్ర రాష్ట్ర పరువును గంగలో కలిపాడని మండిపడ్డారు. ఆదాని కంపెనీతో జగన్ చేసుకున్న డీల్లో ఇదొకటి మాత్రమేనని, బయటకు రాని డీల్స్ ఇంకా ఎన్నో ఉన్నాయని షర్మిల సందేహం వ్యక్తం చేశారు. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి 10% వాటా ఉండేదని షర్మిల గుర్తు చేశారు. ఈ పోర్టు మళ్లీ ప్రభుత్వం చేతికి రావాలని స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి తపన పడ్డారని చెప్పారు. అయితే వైఎస్ జగన్ సీఎం అయ్యాక గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను నామమాత్రపు ధరకే గౌతమి ఆదానికి కట్టబెట్టారని ఆరోపించారు. దాదాపు 9,000 పైచిలుకు విలువైన వాటాను ఆదానికి కేవలం 640 కోట్లకు అమ్మేశారని మండిపడ్డారు. ఈ డీల్లో ఎంత లంచం వచ్చిందో జగన్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి డీల్స్ ఎన్నో కుదుర్చుకున్నారని, వాటిలో ఎంత లంచాలు తీసుకున్నారో వివరించే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టులు, డేటా సెంటర్ ఏర్పాటు, సబ్ మెరైన్ డీల్, ఇలా ప్రాజెక్టులను ఆదానికి కట్టబెట్టారని షర్మిల ఆరోపించారు. ఆదానికి అప్పగించిన డీల్స్ అన్నిటినీ రద్దు చేసి ఆదాని గ్రూప్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వానికి షర్మిల డిమాండ్ చేశారు. జగన్ అవినీతిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు. ఆదాని అవినీతిపై ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ విచారణ జరిపించాలని, లేకపోతే మోదీ అవినీతిలో కూరుకుపోయారని భావించాల్సి ఉంటుందని షర్మిల స్పష్టం చేశారు. కేవలం 10-12 ఏళ్ల వ్యవధిలోనే ఆదాని అనేవాడు ప్రపంచ కుబేరుడిగా ఎదిగాడని, దీని వెనుక ఎన్ని అవినీతి అక్రమాలు ఉన్నాయో విచారణ జరిపితే బయటపడతాయని షర్మిల చెప్పారు.